అందరికీ నమస్కారం అన్న. నా పేరు కులశేఖర్. మేము అనంతపురం జిల్లా నుంచి వస్తున్నాము. మా మా ప్రాబ్లం ఏమనగా మా తల్లిదండ్రులు మా అనంతపురం జిల్లాలోని జిల్లా పరిషత్ పరిధిలో 35 సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తూ మా తల్లిదండ్రులు కరోనాలో చనిపోయినారు. దానికి గాను మేము కారుణ్య నియామకంకు అప్లై చేసుకొని 5 ఏళ్ళు అవుతుంది. గత 5 ఏళ్ళకు గాను మాకు ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ అనేది ఇవ్వలేదన్నమాట. పోయిన గవర్నమెంట్లో కూడా మేము చాలా ప్రయత్నించాము. ఉన్నతాధికారులు మాకు చెప్పడం ఏమనగా మీరు ఇక్కడైతే ఖాళీలు లేవు అని చెప్తే మాకు ఏదో డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి అడిగినాము. ఆ ఫైల్ని కలెక్టరేట్కి ఫార్వర్డ్ చేసినారు. అక్కడ వాళ్ళు 2013 జీవోని మీరు లోకల్ గవర్నమెంట్స్ ఇక్కడ మీకు పోస్టింగ్ ఇవ్వడం కుదరదని చెప్పి అదే ఫైల్ రిటర్న్ పంపించినారు. ఇప్పుడు మేము నిస్సహాయకులుగా నిలబడి ఇక్కడికి సీఎం గారిని కలవడానికి వచ్చినాము. మాకు 5 సంవత్సరాల నుంచి ఎటువంటి పోస్టింగ్ లేక మాకు సంవత్సరానికి 5 లక్షలు లాస్ అయింది ఇప్పటి వరకు మాకు శాలరీ చూసుకుంటే మాకు సంవత్సరాలకి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5 లక్షలు. ఇప్పుడు 5 ఏళ్ళకు గాను 20 లక్షలు మేము లాస్ అయిపోయినాము. బయట కూడా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అనుకున్నా కూడా వీళ్ళు అదిగో ఇప్పుడే వస్తుంది అని చెప్పేసి మాకు ఎటువంటి భరోసా కల్పించుకోకుండా మాకు చెప్పినారు. అందుకు మేము ఇక్కడ సీఎం గారికి కలిసి మా విన్నపం చెప్పుకొని మాకు తొందరగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈ సమస్య గురించి? వెళ్ళామన్నా. మేము వెళ్ళాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మాలాంటి కారుణ్య నియామకాలు అప్లై చేశారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన వీడియో ఇప్పటికీ ఉంది. సాక్షి టీవీలో ఇప్పటికీ ఉంది వీడియో. కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మాకు దానివల్ల మేము చాలా చాలా లాస్ అయ్యాం. మాకు 5 years సర్వీస్ లాస్, 5 lakhs కంపేర్ చేసుకుంటే 25 lakhs లాస్. దాని తర్వాత ఇంట్లో వేరే ఉద్యోగాలు చేసుకోలేక ఫ్యామిలీని వదిలిపెట్టేసి అలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇది పైగా మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చామన్నా. మాకు అనంతపురం జిల్లాలో ఒకటే కాదు ఈ సమస్య, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇలా కారుణ్య నియామకాల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మాకు వాళ్ళు ప్రయత్నించి వదిలేశారు, ఎప్పుడన్నా రానిలే అనేసి. కానీ మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సమస్య తెలియజేసుకోవడానికి మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని లోపల పంపించలేదు. మా వాళ్ళు లోపల 2 ఉన్నారు. వాళ్ళు చెప్పేసి వస్తారు. చెప్పిన తర్వాత మాకు మా ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఏమవుతుందో చూద్దాం. మరి ఈ ప్రభుత్వం నుంచి మీకు న్యాయం జరిగిద్దని నమ్ముతున్నారా? ఖచ్చితంగా. అందుకనే ఎన్నడూ లేనిది ఎంప్లాయీస్ అందరూ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేసే. పోయిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి తక్కువ ఇచ్చారు. ప్లస్ సిపిఎస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు, చేయలేదు. ఉద్యోగస్తులందరూ చంద్రబాబు నాయుడు గారిపైన నమ్మకం పెట్టి, పవన్ కళ్యాణ్ గారిపైన నమ్మకం పెట్టి ఓటేశారు. అదే పనిగా గెలిపించుకున్నారు. లెట్స్ హోప్ బెస్ట్ అన్న. బాగా ఖచ్చితంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి వచ్చిన ఈ ప్రభుత్వం ఎలా పనితీరి ఉంది, ఎలా పనిచేస్తుంది? ఇంకా వచ్చి 1.5 month అవుతుంది అంతే. ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే బాగానే చేస్తారని నమ్మకం ఉంది. జనాలు కూడా అందుకనే ఓటేశారు. చూద్దాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వమే చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అదంతా మనం ఆ కాంట్రవర్షియల్స్ అంతా మాకు అవసరం లేదన్న. మనం దాని గురించి మాట్లాడకూడదు. మా పని ఏంటంటే మాకు మా ఉద్యోగం కావాలి. మాకు అది తొందరగా వచ్చేలాగా చూడండి అని చెప్పేసి మా రిక్వెస్ట్. ఇప్పటికీ మాకు 5 years సర్వీస్ లాస్, అంత లాస్. మాకు ఏది చేసుకోలేక ఉంటున్నాము. మా జాబులు తొందరగా వస్తే మాకు అదే చాలా చాలా హెల్ప్ఫుల్ మాకు చాలా.